డాక్టర్ ఏమన్నారు? బాడీలో విటమిన్ డి ఇంకా B12 డెఫిషియన్సీ వల్ల నీరసంగా ఉంటుంది. అయితే టూత్పేస్ట్ మార్చే. సాధారణ టూత్పేస్ట్ కేవలం దంతాలను శుభ్రం చేస్తుంది, కానీ పీబీడీ టూత్పేస్ట్ బీబీటీ అంటే బ్రెయిన్, బోన్ అండ్ టీత్. ఇది ఆరలీ అబ్జార్బబుల్ ఫార్టిఫైడ్ టూత్ పేస్ట్. ఇంజెక్షన్ టాబ్లెట్స్ అవసరం లేకుండా డైరెక్ట్ గా నోటి నుండి ఓరల్ క్యావిటీ ద్వారా విటమిన్ డి, B12 ఇంకా మెమరీ బూస్టర్స్ ని బాడీలోకి చేరుస్తుంది. లాజిక్ తెలుసుకున్నారు, నాకు అర్థమైంది. లాజిక్ ప్రకారం చేస్తున్నారు స్వాతి గారు. ఆ బాడీతో బాడీలో ముఖ్యమైన డ్యాన్స్ చేస్తున్నారు. వావ్, టాస్క్ కంప్లీట్ చేసుకొని ఓవరాల్గా గెలిచారు. వాట్స్ యువర్ నేమ్? యాక్చువల్లీ తను ఏం చేసింది తెలుసా అండి, ప్రాక్టీస్ అంటారు కదా, ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. కాదు, ప్రాక్టీస్ మేక్ ఉమెన్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఒక బాటిల్ తీసుకుపోయి ఆడ పక్కన ఫ్లోర్ మీద కూర్చొని ప్రాక్టీస్ చేసింది. గేమ్లోకి రమ్మంటే రాలా, ఎందుకంటే ప్రాక్టీస్ అనమాట. సో ఫైనల్గా గెలిచింది. గట్టిగా ఒకసారి ప్లీజ్ జాయిన్ యూర్ హ్యాండ్స్ టుగెదర్. యానివర్సరీలో భాగంగా ఇవాళ మీరు గేమ్లో విన్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? సూపర్, కంగ్రాచులేషన్స్. 3, 2, 1 స్టార్ట్. ఈ సైడ్ పేరెంట్స్ కొంచెం వెనక్కి జరగండి ప్లీజ్. ఎవరు ఫస్ట్? ఓకే ఫైన్, కంగ్రాచులేషన్. సో ఇద్దరు చక్కగా మాల్కి సరదాగా వచ్చారా, లేకపోతే గేమ్స్లో ఎలాగైనా సరే గెలవాలి అన్న ఒక దృఢ సంకల్పంతో వచ్చారా? గేమ్స్కే వచ్చారా? పగడ్బందీగా ప్లాన్ చేసే మైక్ అంటే ఇదే అనుకుంటా. ఎనీవేస్ ఇద్దరు గెలుచుకున్నారు. సో లలిని గారు, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మన MGBకి? 5 ఇయర్స్ నుంచి. మీకు ఇష్టమైన ఫ్లోర్ ఏంటి? ఫస్ట్ ఫ్లోర్ వెరీ గుడ్. సరే ఫైన్, మరి ఇంకేం ఇష్టం లేదా? ఇష్టం ఉంటుంది, షాపింగ్ బాగా ఇష్టమా? సో MGB ఫెసిలిటీ మాల్ ఈ 5 ఇయర్స్లో మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? ఇదే బెస్ట్ ఎక్స్పీరియన్స్. సూపర్. వాట్స్ యువర్ నేమ్? సో పుష్పలత గారు, మరి మీకు బాగా ఫేవరెట్ అంటే ఏ ఫ్లోర్? సెకండ్ టైమా? ఇప్పటి నుంచి వస్తూ ఉంటారులేండి. అండ్ ఇప్పుడు గిఫ్ట్ గెలుచుకోవడం ఎలా అనిపిస్తుంది? ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. 2, 1 గో. చెప్పానా అవసరం పరిగెడం? వావ్, సూపర్. వచ్చి వాట్స్ యువర్ నేమ్? సో మీ ఇద్దరు ఆడారుగా, కానీ ఇద్దరులో అన్నయ్య గెలిచాడు. 1 స్టార్ట్. స్లోగా తొందరొద్దు గెలుచుకున్నారండి. మళ్ళీ జాక్ పాట్ కొట్టారండి స్వాతి గారు. మ్యూజిక్, టైమ్ స్టార్ట్స్ నౌ. కమాన్, యూ కెన్ డూ ఇట్. గాలి ఊదాలనా? ఇట్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. పిల్లల కోసమే ఈ గేమ్ ఎందుకు పెట్టాము అంటే మీకు మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవ్వాలి అని. ఈ చిన్న బెలూన్ కూడా ఊదలేకపోతే ఎలా చెప్పు? డన్. గుడ్ జాబ్. నెక్స్ట్. బెలూన్ సైజ్ ఈజ్ మ్యాండేటరీ. ఇంకా పెద్ద సైజు రావాలి. ఫస్ట్ బెలూన్ కాబట్టి ఓకే. బెలూన్ సైజ్ ఈజ్ మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి.
జస్ట్ థింక్, పిల్లలు బెలూన్ ఊదలేకపోతున్నారు అంటే మనం ఖచ్చితంగా ఆలోచించాలి ఈ విషయాన్ని. యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. వాళ్ళకి ఇవన్నీ కూడా మేము చిన్నప్పుడు ఊదోతలు పడేసేవాళ్ళం తెలుసా. మా బెలూన్ల అమ్మాయి అయితే నన్ను పార్ట్ టైం జాబ్లో చేసుకుంటున్నాడు. అట్టుండేది మా చిన్నప్పుడు. మీరు ఉన్నాయా అంటే ఉప్పు ఉప్పు అంటున్నారు కానీ బెలూన్ బయటికి రావట్లా. లాస్ట్ 30 సెకండ్స్. ఒక 4 బెలూన్లు ఊదని పాప వాళ్ళకి ఎక్సర్సైజ్ అవ్వని. లాస్ట్ సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2.
సుమ స్వాగతం 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 సుమ స్వాగతం. అది సింగిల్ షాట్. నాకు అర్థమైంది ఈ టార్గెట్ ఏంటో నాకు అర్థమైంది. వాళ్ళ ఫ్లో మధ్యలో కట్టాలి ఎవరు కూడా. యువర్ టార్గెట్ ఇస్ 3 ఖచ్చితంగా ఉండాలి. పిరమిడ్ అవ్వాలి, అది కింద ఉండడం కాదు, పిరమిడ్ అవ్వాలి, గుర్తుపెట్టుకో. ఎస్, అలా ఉండాలి. అలా ఉంటేనే కౌంట్ అవుతుంది, లేకపోతే కౌంట్ అవ్వదు. పిరమిడ్ ఉంటేనే కౌంట్ అవుతుంది, గుర్తుపెట్టుకో. నన్ను సైడ్ కాదు, స్ట్రైట్గా పెట్టాలి, స్ట్రైట్గా పెట్టాలి. ఆహా, అబ్బా, సరే అయితే యూ కాన్ చీట్ మీ. ఓకే, అది కమాన్. పిరమిడ్ ఉండాలి, పిరమిడ్ ఉంటేనే కౌంట్. పిరమిడ్ ఉంటేనే కింద క్లాస్ ఉంటే కౌంట్ కాదు, కౌంట్ కాదు. కమాన్ కమాన్. చెయ్యడం పెట్టద్దు, చెయ్యడం పెట్టద్దు, చెయ్యడం పెట్టద్దు, చెయ్యడం పెట్టద్దు. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. చాలా బాగా ఆడారు. ఇద్దరు ఒకరికొకరు సపోర్టివ్గా ఆడుతున్నారు. ఫ్యాంటాస్టిక్, గుడ్ జాబ్. రష్మిత. సో మాల్కి వస్తూ ఉంటారా ఇప్పుడు? సో మాల్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ప్లే జోన్. మీకు ప్లే జోన్. వెరీ గుడ్. సో కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. పండు పండు. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఓకే ఓకే, పరిగెత్తాలి, నడవకూడదు. పరిగెత్తాలి, వెరీ గుడ్. అరే రే రే రే, ఎంత పని జరిగింది. గెలిచేశారండి. మీ పేరు? గాయత్రి. గాయత్రి గారు, ఎలా అండి ఇంతమందిలో మీరు గెలవడం? అసలు హౌ పాసిబుల్ దిస్ మిషన్ ఇంపాసిబుల్? మీ బాబు కోసమా? ఫెంటాస్టిక్. మీ బాబా అండి? కాదు, అక్కడ ఉన్నాడా? ఓ, వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఎంజీబీ ఫెలిసిటీ మాల్ 9 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని
10వ సంవత్సరంకి అడుగిడింది. ఈ సందర్భంగా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన నెల్లూరు ప్రజలకు అందరికీ మా కృతజ్ఞతలు. అలాగే ఈ మాల్ మీరందరూ చూస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు ఒక మంచి ఈవెంట్స్ కానీ ఎప్పుడంటే ఒక లైవ్ ప్లేస్ ఇది మన మాల్ ఎంజీబీ మాల్. ఈ లైవ్ ప్లేస్కు ముఖ్య కారణం ఏమంటే మా గోపాలకృష్ణ వాళ్ళ టీము, మా స్టాఫ్ అంతా ఎట్లా డిజైన్ చేస్తున్నారంటే మీ అందరి ప్రజలందరూ, నెల్లూరు ప్రజలందరినీ ఎంటర్టైన్ చేసేందుకు చాలా శ్రమతో వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్. ఫెలిసిటీ మాల్ అంటే ఫెలిసిటీ అంటేనే ఇమ్మెన్స్ హ్యాపీనెస్. సో దానికి తగ్గట్టుగా నెల్లూరు యువత దే ఆర్ వెరీ యాక్టివ్. మీరు చూస్తే మా రివ్యూస్ కానీ, మా గూగుల్ రివ్యూస్ కానీ, ఏదైనా ఇన్స్టాలో కానీ అంతా యాక్టివ్గా ఉంటారు. యూ రెస్పాండ్ ఏ లాట్. ఒక పోస్ట్ పెట్టినారంటే హకామని మీరంతా రెస్పాండ్ అవుతున్నారు. యు ఆర్ కమింగ్ టు అవర్ మాల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నెల్లూరు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. ఈరోజు ఎంజీబీ ఫెలిసిటీ మాల్ 9th యానివర్సరీ జరుపుకుంటున్నాం. 9 years అయ్యాక ఏంటంటే మనం ఇప్పుడు వీఆర్ బ్రింగింగ్ న్యూ బ్రాండ్స్ అండి. వీఆర్ బ్రింగింగ్ ఎక్సైటింగ్ బ్రాండ్స్ టు నెల్లూరులో లేని బ్రాండ్స్ కొన్ని తీసుకొస్తున్నాం అనమాట. జనరల్గా మన లీజ్ కాంట్రాక్ట్స్ 9 years ఉంటాయి. సో వీఆర్ బ్రింగింగ్ సమ్ న్యూ బ్రాండ్స్. ఇంకొక 2-3 monthsలో మీరు చూస్తారు నెల్లూరులో లేని బ్రాండ్స్, కొన్ని బ్రాండ్స్ మన మాల్లో ఓపెన్ అవుతాయి అనమాట. ఐ థింక్ దట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. వీ వాంట్ టు గివ్ ఏ ఫ్రెష్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. చిన్న అప్గ్రేడ్స్ చేస్తూ ఉన్నాం మాల్లో. సో అప్గ్రేడ్స్ ప్లస్ ఆ షాపింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి వీ ట్రై టు క్రియేట్ న్యూ ఎక్స్పీరియన్సెస్ అండ్ వీ ట్రై టు ఎక్సైట్ ద కస్టమర్స్. థ్యాంక్ యూ అండి. ఈ పాట తెలుసా మీకు? తెలుసా? తెలీదా? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. వర్షం ముందుగా మబ్బుల దర్శన మనసును ముసిరే ఇది మరి ప్రళయమా హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ నన్నే మరిచనే విధి బాధో ఏదో కొనుకేమో దరికి రాదు, వనుకేమో వదిలిపోదు, ఏ వెంట పరుగు రాదు, నా పయనం మాత్రం పూర్తవదు. నా చింతనం అంటే కాలంకి విలువలేదు, నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించను ఏ నిమిషం. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసును ముసిరే విధి వరి ప్రళయమా హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ నన్నే మరిచనే విధి బాధో ఏదో. So happy to see so many happy faces. పసి వయసులో నాటను వెక్కులు మనకన్నా పెరిగను ఎంతో విరబోసిన పువ్వులు ఎప్పుడు కోసిందెవరెప్పటికప్పుడు నువ్వు తోడై ఉండనాడు పలకరించే దారులన్నీ దారులు తప్పుతుండవే. బాలకృష్ణ గారి పాట, బాలకృష్ణ గారు వచ్చి బాలకృష్ణ గారు పాడితే ఎలా ఉంటుంది? మీ అందరి కోసం ఒక సినిమాలో బాలకృష్ణ గారు ఒక పాట పాడారు. ఆ పాట ఏందండి? ఐ యామ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే, ఐ హావ్ 101 ఫీవర్, మై నర్స్ టోల్డ్ టు మీ టేక్ మెడిసిన్. మామా ఎకు పెగ్గులా, అరే మామా ఎకు పెగ్గులా. మెడిసిన్ తీసుకోకుండా నాగిని డాన్స్ అయింది పే. ఇట్రా చూడు, ఇదిగో బాసు మెల్లమెల్లలాడే గ్లాసు, అందులో 60 ml 2 ఐస్ క్యూబు,
వేస్తే సోడా వేసుకో లేదంటే నీళ్ళే పోసుకో అరే తిప్పు 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 నవ్వు సిప్పు 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 అరే మామా ఎగు పెక్కులా అరే మామా ఎగు పెక్కులా నా చిన్న గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే నమ్మిన ఫ్రెండే బ్యాండ్ వేస్తే వచ్చే టెండర్ మిస్ అయితే బిజినెస్ మొత్తం డల్ అయితే ఎంతెంత చేస్తున్నా ఇంటా బయట షెంటేస్తే ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని గెంటేస్తే అరే మామా ఎగు పెకులా అరే మామా ఎగు పెకులా సామిరంగా బాగుంది వెచ్చగా నచ్చింది గిరగిర తిరిగింది కిందకి తాగింది నల్లనివన్నీ నీళ్ళనికున్న తెల్లనివన్నీ కాలనుకున్న మధ్యలో ఇంకోటందరి తెలిసింది ఏ పాము వస్తుంది తప్పుకోండి తప్పుకోండి పాలయ్యొచ్చి తొడగొడితే బాక్స్ ఆఫీసే బ్రేక్ అయితే డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి అమెరికా రమ్మని పిలిచేస్తే కాస్ట్లీగా కలకంటే మార్నింగ్ కల్లా నిజమైతే నిన్నొద్దన్న గర్ల్ ఫ్రెండ్ కి సన్నా సోడే మొగుడైతే అరే మామా ఎగు పెకులా అరే మామా ఎగు పెకులా కసలియా అదిరింది కారణంగా ఎక్కింది ప్రాణం ఎగిరింది స్వర్గం చేతికి తగిలింది ఎవరిబాడీ తోడని పాడనుకున్న తోగని మాడనుకున్న ఊరికి తాగట్లేదని తెలిసింది శబాష్ నా నాగిని ట్రాక్ లోకి వచ్చేసింది దా మామా ఎగు పెకులా అరే మామా ఎగు పెకులా మామా 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 ఎంజీపీకి మాలివీరా తగ్గేదే లేదు థ్యాంక్ యూ సో మచ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కదా ఓకే You know the signature step of the song? Yes? yes Make it. రాదా నేను చూపిస్తానులే Chiquita, ¿cómo estás? Yo en la intención estás. Hasta ahora del bar, tú dónde estás? Baby, estás. చిరుత నమస్తే నా చింతకొస్తే నమస్తే ఆమరాకు ప్రేమరాకు బయట చాటేస్తా చోటేస్తా And we're there, guys. ఏమి పవన్ కళ్యాణ్ ఇష్టం లేదా లేదా మరేం పాట కావాలి అరే బుడ్డోడా నీకోసం అన్న పాడతాను నేను ఈ పాట Each time I think of you, my heart goes boom, boom, boom. When you're in front of me, I just go boom, boom, boom. Boom, boom, boom. I'm so from King Kong, Kong. Let's do the dance tango. Boyari, come on, I wanna say, Billy J, yeah, yeah, yeah.
బ్రతికే ఉన్న కలకత్తా తిరిగొస్తున్నా నీ సత్తా వాడికి లేదయ్యో మా ఊళ్ళో మగవాళ్ళున్న వాళ్ళల్లో బయటంతున్నా నీ వంటి వాడి లేడయ్యో ఇట్టా పొగడుతో చెట్టెక్కిస్తున్నావే పిట్టా పదమని మరుపెక్కించేస్తాలే మెల్లంగా నా పక్కకు వచ్చి సల్లంగా మక్కువ పెంచి ఒళ్ళంతా ఓనం చెయ్యయ్యో పెళ్ళే కాని పెళ్ళాడై పెళ్ళం కన్నా వెళ్ళమై కళ్ళం వేసి కొల్లం వేయ్యయ్యో ఓరోరి యోగినన్ కోరికైరా ఓరోరి యోగినన్ నోమెలేరా ఓరోరి యోగినన్ కుదిపైరా ఓరోరి యోగిన్ నీళ్ళు కలిపైరా. Let's go ahead with nice Pavan Kalyan's track as I promised. డాక్టర్ ఏమన్నారు? బాడీలో విటమిన్ డి ఇంకా B12 డెఫిషియన్సీ వల్ల నీరసంగా ఉంటుంది. అయితే టూత్ పేస్ట్ మార్చే. సాధారణ టూత్ పేస్ట్ కేవలం దంతాలను శుభ్రం చేస్తుంది, కానీ పీబీడీ టూత్ పేస్ట్ బీబీటీ అంటే బ్రెయిన్, బోన్ అండ్ టీత్. ఇది ఆరలీ అబ్జార్బబుల్ ఫార్టిఫైడ్ టూత్ పేస్ట్. ఇంజెక్షన్ టాబ్లెట్స్ అవసరం లేకుండా డైరెక్ట్ గా నోటి నుండి ఓరల్ క్యావిటీ ద్వారా విటమిన్ డి, B12 ఇంకా మెమరీ బూస్టర్స్ ని బాడీలోకి చేరుస్తుంది.